ఒప్పించుకో ఇద్దరిని, ఒప్పించుకో నాన్న, ఒకసారి ఒప్పించుకో ఇద్దరిని. కాదు ఇద్దరిని ఒకే మండపంలోనా సార్ లేదంటే ఉదయం ముహూర్తం అక్కడ సాయంత్రం ముహూర్తం ఇంకో చోట ఒప్పించుకుంటాడేమో చూద్దాం. ఇద్దరిని ప్రెగ్నెన్సీకి ఒప్పించావు కదా, పెళ్లికి ఒప్పించి ఇద్దరిని. ఒప్పించు వాళ్ళిద్దరు ఒప్పుకునేటట్టే ఉన్నారు చూస్తుంటే. ఒప్పించు నాన్న. ఒప్పుకోను మేడం, నేనైతే అసలు ఒప్పుకోను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడు, ఒప్పుకోండి. మీరు తను ఒప్పుకోదంట మీరు లేదు సార్, అలా ఎలా ఒప్పుకుంటాం? అరే మీ ఇద్దరిని అనట్లా, ఆయన ఒప్పించుకోమంటున్నావు. నోరు తెరిచి అడుగు. ఆయన మధ్యలో నిలబెట్టి ఒప్పుకోవచ్చా? అటు ఇటు ఎందుకు లాగండి. ఒప్పుకుంటాను? ఏమైతే ఒప్పుకుంటే ఒప్పుకోను నేను. వెళ్ళి అమ్మాయిని అడుగు. నువ్వేమన్నా మాట్లాడతావా? వద్దులే, నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు. ఉండేళ్ళు ఒప్పుకోవచ్చు కదా. అలా ఎలా ఒప్పుకుంటా? సిగ్గుందా నీకు? ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ఉంటే ఏమైంది ఇప్పుడు? ఇద్దరు అలా ఎలా మెయింటైన్ చేస్తావు? ముగ్గురు ఉంటే ఏమైంది ఇప్పుడు? ముగ్గురు ఎందుకు? అంటే ఇంతకు ముందు ఉండేవారు కదా రూమ్ లో, అలాగే ఉందాం అంటున్నాడు. ఇటు వచ్చి కీ అని ఇద్దరు ఏడుస్తూ ఉంటాడు. ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లే కదమ్మా, ఉండండి. వాడు పాల బాటిల్ పట్టిస్తారు ఇద్దరు. ముగ్గురు ఉంటే ఉండొచ్చు కదా. అమ్మ, ఎంత ముచ్చులాగా మాట్లాడుతున్నాడు ఏం బాబు. మాట్లాడుతున్నాడు రా బాబు వీడు. వీళ్ళది అసలు లవ్వే కాదండి. అసలు వీళ్ళని చూస్తుంటే ఒకరి మీద ఒకరికి ప్రేమే లేదు, ఏదో టైం పాస్ అలా ఉన్నట్టుగా ఉంది. ఆ? ఉండొచ్చు కదా. ఆ? ఏంటిది ఇదే విషయం మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి? మీ పేరెంట్స్ చెప్దామా ఫోన్ చేసి? Absolutely, that should be the duty of this program, చెప్దామా? this particular ఏం episode. మాట్లాడుతున్నారు? ఏంటంటే ఈ మధ్యన అందరికీ అలవాటు అయిపోయింది, ఇక్కడికి వచ్చి కూర్చుంటే కనుక పెద్దవాళ్ళకి చెప్పకుండా ఇక్కడిక్కడే తేల్చి ప్రాబ్లమ్ పంపిస్తాను. సాల్వ్ చేస్తున్నాం No, no. కదా అని పెద్ద. మీలాంటి యంగ్స్టర్స్ ని బాగు చేయడానికి కేవలం కలపటాలు, ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు, తీయటాలు ఒకటే కాదు, తల్లిదండ్రులకి చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్కది. చెప్పాలి, ముగ్గురికి చెప్పాలి. లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్. సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తామని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అట్లాంటి ఎపిసోడ్లు కూడా చూస్తుంటే జ్ఞానం ఉండేదేమో. ఇక్కడ మేము జడ్జెస్ ఏవో కాదు, కొన్ని ఇటువైపులా చేసేసి మీ పేరెంట్స్ జడ్జెస్, అటువైపు ఇటువైపు వాళ్ళు పేరెంట్స్ డిసైడ్ చేయాలి. వాళ్ళు మీ డిసైడ్. పేరెంట్స్ తో మాట్లాడతాం ఇప్పుడు, ఓకేనా? 23-24 మా సాయి, సుజాత, వద్దు మ్యామ్. ఆ? ఎందుకు వద్దు? మా డెసిషన్ తీసుకోండి. ముగ్గురు ఇలా కూర్చుంటేలాగా అప్పటి నుండి మేడం మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడుతున్నారు. మీరైతే నెమ్మదిగా బాబాయ్ గట్టిగా అరిస్తే ఎక్కడ స్ట్రెస్ అయిపోయి ముసలోళ్ళు అయిపోతారు అన్నట్టుగా ఉన్నారు మీరు. ఆ? చెప్పు. లేదంటే ఇప్పుడు ఫోన్ చేస్తాం ఇమీడియట్ గా. మాట్లాడండి, మీరు నోరిపి మాట్లాడాలి ఏదో ఒకటి. నేను ఒప్పుకోను అలా ఇద్దరితో ఉంటే. ఎందుకు ఒప్పుకుంటాను? ఇప్పుడు నువ్వు ఉన్నావు కానీ తనతో దగ్గర పోతావు సీక్రెట్ గా. ఎందుకు వెళ్తావు సీక్రెట్ గా? సీక్రెట్. మాట్లాడితేనే బయటకు వస్తాయి విషయాలు. మాట్లాడమ్మా. నాతోనే ఉన్నావు కదా ఫస్ట్, ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటారు మరి? ఉన్నవేంది నా దగ్గర? ఆ? ఉన్నవేంది నువ్వు? నువ్వెందుకున్నావు మరి నాతోనప్పుడు? నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గర, నువ్వు నా దగ్గర లేవు కదా, అందుకే ఆమె దగ్గర పోయినా నేను. నేను నీతో లేకుండా ఇంకెక్కడికి వెళ్ళాను మరి? ఫస్ట్ వచ్చిన అవును, ఏదో చిన్న గొడవ అయితే వెళ్ళిపోతావా ఇంకా అలాగే? ఇప్పుడు అమ్మాయి కాదని వేరే అమ్మాయి దగ్గర కూడా అలాగే వెళ్ళిపోతావా మరి? ఆమెతో గొడవ అయితే కూడా ఇప్పుడంటే ఇద్దరిని మోసం చేస్తావు, ఇంకెంతమందిని మోసం చేస్తావు మరి? కాసాయి ఏదో అంటున్నావు ఏంటి ఇందాక, ఇక్కడ ఉంటాను కానీ సీక్రెట్ గా అక్కడికి వెళ్తానని చెప్పి ఇంక జీవితాంతం ఇలా నడిపేద్దాం అనుకుంటున్నావా? ఇద్దరే కాదు సార్. ఇద్దరు కావాలే, మీ అమ్మ నాన్నకు కూడా ఇద్దరు కోడళ్ళు కావాలా? ఆ? అసలు మీ వెనకట్ల బ్యాక్గ్రౌండ్ లో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుటుంబం ఉన్నదనేది ఎరుగుదరా? మీరందరూ మర్చిపోయారా హైదరాబాద్ రాగానే? ఉన్నారా పేరెంట్స్? మీ అమ్మ నాన్న మొదటి నుంచి అదే కలగనేవారా, మనకు ఒక్క కొడుకు ఇద్దరు కోడళ్ళని? మరి ఏదో అంతా నీ ఇష్టారాజ్యం అన్నట్టు నీకేమొచ్చి 23-24 సంవత్సరాలు, నీకేమొచ్చి ఇద్దరు పిల్లలు కావాలా? ఇద్దరు కావాలంటున్నావు పదే పదే అరిగిపోయిన రికార్డులాగా. ఫోన్ చేద్దాం మీ పేరెంట్స్కి. వద్దు సార్. వద్దు. ఎందుకు వద్దు? నీ పిల్లల పెంపకం తెలియాలి కదా, బేబీస్ పెంపకం. వద్దు మ్యామ్. నీకు ఎంత కెపాసిటీ ఉందో, టాలెంట్. మా కొడుకు అక్కడికి వచ్చేసి కష్టపడిపోతున్నాడు, ఉద్యోగాలు చేసేస్తున్నాడు, పగలనక రాత్రి అనక షిఫ్ట్ డ్యూటీలో. చనిపోతుందా సార్ మళ్ళీ ఆయనకి ఈ విషయం తెలిస్తే? చనిపోతుందా ఏది ఇది చనిపోయేంత తప్పని తెలుస్తుంది కదా మరి. అంటే ఇంకా జీవితాంతం వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదా? చచ్చిపోతారని మీ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో పెట్టేసి నువ్వు ఒక్కడే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావా? అక్కడ వేరే పెళ్లి చేస్తే అక్కడ చేసుకుందాం అనుకుంటున్నావు అనంతపూర్లో. ఎప్పటికైనా ఈ సీక్రెట్ తెలిస్తే చచ్చిపోయారే కదా తల్లిదండ్రులు. అసలు నీ నాటకం ఏంటి? అసలు వీళ్ళు ప్రెగ్నెన్సీలు ఎలా ఉంచుకున్నారు ఇంత డేర్గా? ఎవరిని పెళ్లిళ్ళు చేసుకుందామని? మేడం ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అసలు నాకు తెలియదు కదా. అమ్మా వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా. అసలు నువ్వు ఎట్లా తెచ్చుకున్నావా? తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించడమే తప్పు. దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవటం, ఆ ప్రెగ్నెన్సీలు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం, ఆ కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మా. చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది? ప్రేమించుకున్నాం కదా సార్, అందుకనే. అరే ప్రేమించుకుంటే నీ పర్సనల్ తల్లి ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చావు? పుట్టే పిల్లలకి ఎవరు తండ్రి అని చెప్పుకుంటారు? ఏ రకంగా చెప్పుకుంటారు? పెళ్ళి ఎట్లా చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టేగా మేడం. ఇప్పుడు నీకు అర్థమైందిగా, వెనకాల కూడా దుకాణాలు పెట్టడానికి అవకాశం ఉంది అని. అవును మేడం. అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు. ఫిజికల్ గా కలవద్దు అని చెప్తున్నాం, ఎవరికి అర్థం కావట్లా. ప్రెగ్నెన్సీల దాకా దిగజారిపోతున్నారు. ఇప్పుడు రేపొద్దు పిల్లల్ని కానీ మోసుకొస్తారో ఏంటో. అది కదమ్మా మీ పేరెంట్స్, సారీ మేడం, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసా? ఒకే ఊర్లో పరిచయాలు ఉన్నాయా మీ తల్లిదండ్రులందరూ? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా సార్, పరిచయాలే ఉన్నాయి. ఎవరో ఒకరితో అయితే వాళ్ళకి పెళ్లి కూడా ప్రాబ్లం లేదు.
ఎవరికాళ్ళు ఏమనుకున్నారంటే నన్నే చేసుకుంటాడు అనుకున్నారు. ఆ ఏదో డ్రామాలు ఆడుతుంది ఆ పిల్లోడు కదా. సాయి, సుజాత, పూజ ఏం అడిగినా ఇదే మాట అంటున్నారు. మరి డాక్టర్ గారు మీరేమంటారు? ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఒకటి సుజాత, మీరు ఏం చదువుకున్నారో, ఎక్కడ పెరిగారో, మీ తల్లిదండ్రులు ఏం చెప్పి మిమ్మల్ని పెంచారో అనేది నిజంగా నాకు మైండ్ బ్లోయింగ్. నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే ప్రెగ్నెన్సీ అయిపోవటం వల్ల ఇంకే ఆలోచన తట్టక, ఫ్యూచర్ ఏంటో అర్థం కాక, తల్లిదండ్రుల సంగతి తర్వాత చూసుకుందాం, ఎప్పటికైతే కనుక ఈ లెక్క తేల్చుకుందాం అని మొండిగా వాదించడం అనేది ఒకటే నాకు కనిపిస్తున్నాం. ఎందుకంటే అంత మరీ తెలివి తక్కువ వాళ్ళు అయితే కనుక ఈ హైదరాబాద్ అనే మహానగరంలో వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంకో ఉద్యోగం చేసేటటువంటి దానికి అవకాశం లేదు. ఒక ప్రైవేట్గా ఒక బయట ఉండేటటువంటి దానికి కూడా లేదు. ఎక్కడో మీ ఈ 4 గోళ్ల మధ్యనటువంటి అంశాన్నే మీరు ఫోకస్ చేస్తున్నారు, కానీ ఇది దాటెళ్తే కనుక జీవితాలు ఏమవుతాయి అనేటటువంటి లెక్క పెట్టుకోవట్లేదు. ముగ్గురు చెప్తున్నాను. కానీ ఫస్ట్ సుజాత, నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, ఇది అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆలోచించడం అనేటటువంటి జరగట్లేదు. ఇందాకటి నుంచి నేను హింట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. అమ్మ, పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగం పంపించారు, అయినా కానీ మీరు ఆ పేరెంట్స్ అనేటటువంటి సబ్జెక్ట్ దాటేస్తున్నారు. ఎందుకు దాటేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే పెళ్లి చేసుకున్నాం కూడా ఒప్పించుకుందాంలే అనుకున్నాం సార్. అవునమ్మా, కానీ అమ్మ ఒకటమ్మా, పూజాయే లేదనుకుందాం, పూజాయే పిక్చర్లో లేదనుకున్నాం. ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా? నాకు అర్థం కాదు. ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెళ్లిపేటల మీద. పెళ్ళి అయినటువంటి 3వ 4వ నెలకి నువ్వు డెలివరీ అవుతావు. ఏమవుతుందమ్మా మీ చిన్నపాటి ఊర్లో మీ తల్లిదండ్రుల యొక్క పరువు? ఒప్పించుదాము అనేటటువంటి అంశం ఎప్పుడు ఉండాలి అంటే కనుక నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకముందు, అతనితో శారీరకంగా కలవకముందు ఉండాలి. ఎందుకు ఇది రెట్రోస్పెక్టివ్గా ఎందుకు జరుగుతుంది అనేది నేను అడుగుతున్నాను ఆడపిల్లలతో. ఏంటంత కొంపలు మునిగిపోయేది? ఎందుకు ఒక 6-5 నెలలు లేదంటే 1 సంవత్సరం పాటు ఆగి తల్లిదండ్రులను ఒప్పించి మీ తల్లిదండ్రులకు వాళ్ళ మొహం ఎరుగు, వాళ్ళ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మొహం ఎరుగు, అందరిది ఒకటే ఊరు, ఒప్పుకోవటానికి కూడా 210% అవకాశాలు ఉన్నాయి. మహా అయితే గట్టిగా మాట్లాడుకుంటే ఒక 8 నెలలు 1 సంవత్సరం ఆగి మీరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత అమ్మవాడిని నేను ఇష్టపడ్డానంటే అమ్మవాడు సద్గుణాలు ఉన్నటువంటి వాడే వాడిని పెళ్లి చేసుకొని చెప్పుంటే బాగుండేది. ఆడి మీద ఇంప్రెషన్ బాగుండేది. ఇప్పుడు ఎటువంటి ఇంప్రెషన్ చూపెడతారు? నువ్వు కానీ మీ తల్లిదండ్రులకి ఎటువంటి మొగుడిని ఆ ఊరు తీసుకొచ్చారు, ఎటువంటి అల్లుడిని తీసుకొచ్చారని చూపెట్టబోతున్నారు మీరు? ఎవరైతే కనుక ఒక 6 నెలలు 8 నెలలు పోనీ ఏదో పరాయి ప్రాంతంలో వేరే ఊరాడట్టు ముక్కు మొహం తెలియనోడు అంటే కనుక ఇవ్వకపోవటానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఒకే కులం, ఒకే గోత్రం, ఒకే ఊరు, ఒకే కుటుంబం. పెళ్లి చేసుకుంటాను అంటే కనుక అస్సలు ససేమిరా ఆగరు. ఎటొచ్చి ఏంటంటే అతను గిఫ్ట్ అడిగాడు, ఆ టైం అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు అది 4 రోజులే ఆగింది? ఆ తర్వాత నువ్వు ఎందుకు దానికి ఓకే చెప్పావు అంటే కనుక నీ లోపల కూడా ఒకటి తుంచేసింది అనమాట. ఏంటంటే నేను ఇవ్వకపోతే అక్కడ ఇంకో అమ్మాయి గిఫ్ట్ నాకంటే ముందుకు ఇచ్చేస్తాడేమో, అక్కడికి వెళ్ళి నీకు ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది వచ్చి అభద్రత క్రియేట్ అయ్యి 4 రోజుల పాటు ఆగిన నువ్వు మళ్ళీ తర్వాత ఆగలేకపోయావు. ఎందుకంటే వెళ్ళిపోతాడు, పారిపోతాడు అనేటటువంటి అభద్రత. అంటే అక్కడ నువ్వు ఆలోచించలేకపోయింది ఏంటంటే కనుక పరిణామం గురించి ఆలోచించట్లేదు. ఫైనల్గా ఎవెన్చువల్గా మీ జీవితాలకి, మీ కుటుంబాలకి ఏమవుతాయి అన్నది ఆలోచించట్లేదు. తాత్కాలికంగా చేతిలో నుంచి జారిపోతున్నటువంటి బాయ్ ఫ్రెండ్ని పట్టేసుకోవాలి. దానికి మనం ప్రెగ్నెంట్ అయిపోయినా పర్లేదు, ఆ రూమ్లోనే డెలివరీ అయిపోయినా పర్లేదు, ఆ పిల్లడి తర్వాత ఇంకో పిల్లడు కన్నా పర్లేదు. ఇదేం లెక్కమ్మా? అంటే అంతే తాత్కాలికంగా ఒక మనిషిని పట్టుకోవటానికి మనం ఏదైనా చేసేసేయాలా? మళ్ళీ మీ పేరెంట్స్కి చెప్దామమ్మా అంటే కనుక వద్దు సార్, పేరెంట్స్కి వద్దు, వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే అంటే ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు మీ పేరెంట్స్కి? అంటే మేము ఇక్కడ ఏ మాయలు మంత్రాలు చేసేసి సిచ్యువేషన్ తిమ్మిని బమ్మిని చేస్తామని మీరు అనుకున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి, లేదంటే మేమే దగ్గరుండి పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మాయి లేదో చిన్నపిల్లలు తెలిసి తెలియక పొరపాటు చేసేసారు, మీరు పెద్ద మనసు చేసుకుని దయదలిచి వాళ్ళని క్షమించేసేయండి అని మేము రాయబారం చేస్తాం అనుకున్నారా మీ తల్లిదండ్రులకి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.